బెంగళూరు రేవ్ పార్టీలో డ్రగ్స్ ను కనిపెట్టిన పోలీస్ డాగ్స్ కు అరుదైన గౌరవం దక్కింది. పా పెట్రోల్ K9 హీరోస్ ను బెంగళూరు పోలీస్ కమిషనర్ దయానంద సన్మానించారు. స్నిఫర్ డాగ్ సేవలు అద్భుతం అంటూ ప్రశంసలు గుప్పించారు. ఒక రేవ్ పార్టీని భగ్నం చేసిన వెంటనే స్నిఫర్ డాగ్స్ ను రంగంలోకి దించారు పోలీసులు. అయితే చెట్ల మధ్యలో డ్రగ్స్ ను దాచిపెట్టారు నిర్వాహకులు. వీటిని డ్రగ్స్ స్నిఫర్ డాగ్స్ గుర్తించాయి. 5 స్నిఫర్ డాగ్స్ తో సోదాలు చేసి డ్రగ్స్ ను పట్టుకున్నారు బెంగళూరు పోలీసులు. బెంగళూరు రేవ్ పార్టీలో డ్రగ్స్ ను కనిపెట్టిన పోలీస్ డాగ్స్ కు అరుదైన గౌరవం దక్కింది. పా పెట్రోల్ K9 హీరోస్ ను బెంగళూరు పోలీస్ కమిషనర్ దయానంద సన్మానించారు. దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, మే నెలలో 20వ తేదీన బెంగళూరు సమీపంలోని ఎలక్ట్రానిక్ సిటీ పరిధిలో ఉన్నటువంటి జిఆర్ ఫామ్ హౌస్ లో రేవ్ పార్టీ జరుగుతా ఉన్నట్టు కూడా పక్కాగా పోలీసులకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ పై పోలీసులు రైడ్ చేయడము, అక్కడ రేవ్ పార్టీ జరుగుతున్నట్టుగా పోలీసులకు రెడ్ హ్యాండెడ్ గా దొరికారు. మిగతా వ్యక్తులందరినీ కూడా అదుపులోకి తీసుకున్నారు. కానీ డ్రగ్స్ ఉన్నాయా లేవా అనేది కనుగొనడానికి పోలీసులు కొంత ఇబ్బంది ఏర్పడినప్పటికీ అక్కడ K9 హీరోస్ బెంగళూరు పా పెట్రోల్ పేరుతో ఇటీవలే K9 హీరోస్ పేరుతో ఒక వింగ్ ని ఏర్పాటు చేసి స్నీఫర్ డాగ్స్ ఎక్కడ ఈ రేవ్ పార్టీలు పట్టుబడ్డా అక్కడ ఈ స్నీఫర్ డాగ్స్ ద్వారా తనిఖీలు చేయించి దాని ద్వారా ఈ డ్రగ్స్ మెటీరియల్ ఎక్కడ దాచిపెట్టారు, ఎక్కడ వీటిని భద్రపరిచారు అనే దానిపై కూడా ప్రతిసారి బెంగళూరు పోలీసులు ఈ K9 హీరోస్ ద్వారా అక్కడ ఆ డ్రగ్స్ ని కనుగొనేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. బెంగళూరులో జరిగినటువంటి డ్రగ్స్ పార్టీలో కూడా అక్కడ రేవ్ పార్టీ దొరికిన తర్వాత సభ్యులు ఆల్కహాల్ మెటీరియల్ అంతా దొరికిన తర్వాత డ్రగ్స్ ఎక్కడ దాచిపెట్టారనే దానిపై కూడా పోలీసులు చాలా సేపు వెతికినప్పటికీ ఎలాంటి క్లూ దొరకకపోవడంతో ఈ పా పెట్రోల్ బెంగళూరు పా పెట్రోల్ కి చెందినటువంటి K9 హీరోస్ ని రంగంలోకి దింపి ఈ 5 స్నీఫర్ డాగ్స్ ద్వారా మొత్తం జిఆర్ ఫామ్ హౌస్ ని తనిఖీ చేయగా చెట్ల పొదల్లో చెట్ల మధ్యలో కనిపించకుండా మనుషులకు కనిపించకుండా ఆ చెట్ల మధ్యలో ఈ డ్రగ్స్ ని పెట్టి చాలా తెలివిగా ఆ డ్రగ్స్ ని స్వీకరించారన్నట్టుగా కూడా పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో బయటపడింది. ఆ చెట్ల పొదల్లో దాచిపెట్టినటువంటి డ్రగ్స్ ని సైతం ఈ బెంగళూరు పా పెట్రోల్ K9 హీరోస్ కనుగొని ఆ ప్యాకెట్స్ అన్నిటిని కూడా పోలీసులకు చూపించడము, పోలీసులు వచ్చి ఇమీడియట్ గా చెట్ల మధ్యలో ఉన్నటువంటి డ్రగ్స్ ని పట్టుకోవడంతో ఇక్కడ డ్రగ్స్ పార్టీ జరిగిందనే దానిపై కూడా పోలీసులకు ఒక నిర్ధారణ రావడం జరిగింది. మొత్తం 5 స్నీఫర్ డాగ్స్ ని జిఆర్ ఫామ్ హౌస్ లో ప్రయోగించి అక్కడ పూర్తి స్థాయిలో తనిఖీ చేయించి అనుమనున ఏ ఒక్క ప్రదేశాన్ని వదలకుండా అన్ని చోట్ల కూడా తనిఖీలు చేయడంతో పెద్ద మొత్తంలో ఈ డ్రగ్స్ మెటీరియల్ ఈ K9 హీరోస్ కనుగొని దాని ద్వారా పోలీసులకు సిగ్నల్ ఇచ్చినటువంటి వెంటనే పోలీసులు అక్కడ చేరుకుని ఆ చెట్ల మధ్యలో వాహనాల వెనుక వాహనాల కింద దాచిపెట్టినటువంటి డ్రగ్స్ అన్ని కూడా కనుగొని పోలీసులు వాటిని స్వాధీనపరచుకొని ఆ తర్వాత వాటి శాంపుల్స్ అన్ని కూడా ఫోరెన్సిక్ ల్యాబ్ కి పంపించడంతో ఇవి ఏ డ్రగ్స్ అనేది కూడా అప్పుడు రిపోర్ట్ వచ్చినటువంటి వెంటనే వీరందరిపైన డ్రగ్స్ కేసులు నమోదు చేయడం జరిగింది. ఇమీడియట్ గా అక్కడ పార్టిసిపేట్ అయినటువంటి 150 మంది నుంచి 103 మంది శాంపుల్స్ సేకరించగా దాంట్లో 86 మంది డ్రగ్స్ సేకరించినట్టుగా కూడా పాజిటివ్ రిపోర్ట్ వచ్చినటువంటి వెంటనే వారందరిపైన డ్రగ్స్ కేసులు నమోదు చేయడం జరిగింది. ఇదే డ్రగ్స్ కేసులో రేవ్ పార్టీ కేసులో సినీ నటి హేమ, అశ్వరాయ్ ఇద్దరు కూడా డ్రగ్స్ సేవించారన్నట్టుగా కూడా వారికి పాజిటివ్ రిపోర్ట్ కి సంబంధించి బెంగళూరు పోలీసులకు ఈ రిపోర్ట్ అందడం వెంటనే వారికి నోటీసులు అందజేసి వారిని పిలిపించి విచారణ చేపట్టి దాంట్లో సినీ నటి హేమని ఇప్పటికే అరెస్ట్ చేసి జైలుకి పంపించడం జరిగింది. ఈ పోలీస్ పెట్రోల్స్ ఏదైతే బెంగళూరు రేవ్ పార్టీని భగ్నం చేసి పా పెట్రోల్స్ K9 హీరోస్ ని ఈ రోజు బెంగళూరు పోలీస్ కమిషనర్ కార్యాలయానికి పిలిపించుకొని ఎవరైతే ఆ రోజు తనిఖీల్లో పార్టిసిపేట్ అయినటువంటి ఈ స్నీఫర్ డాగ్స్ అన్నిటిని కూడా అరుదైనటువంటి గౌరవాన్ని అందజేస్తూ వాటికి సన్మానం చేస్తూ మనుషులు గుర్తుపట్టనటువంటి ప్రమాదకరమైనటువంటి వస్తువుల్ని స్నీఫర్ డాగ్స్ గుర్తుపట్టగలవు. ఆ రకమైనటువంటి ట్రైనింగ్ బెంగళూరు పోలీస్ ఇచ్చినందుకు బెంగళూరు పోలీసులకు అభినందనలు తెలియజేస్తూ ఆ స్నీఫర్ డాగ్స్ కి సైతం సన్మానం చేస్తూ ఇంకా ప్రతి కేసుల్లో ఈజీగా గుర్తుపట్టే విధంగా వీటికి ట్రైనింగ్ అందజేయాలంటూ కూడా ఆ బెంగళూరు K9 హీరోస్ కి
సిపి దయానంద ఈ ప్రశంసల వెల్లు కురిపించినట్టుగా తెలుస్తుంది. ఆ స్నీఫర్ డాగ్స్ ఏదైతే ఆ రోజు బెంగళూరు రేవ్ పార్టీలో పార్టిసిపేట్ అయినటువంటి ఆ స్నీఫర్ డాగ్స్ దానికి ట్రైనింగ్ ఇచ్చినటువంటి అధికారులతో సైతం ఈ రోజు బెంగళూరు సిపి కార్యాలయంలో కలిసి వారితో వీటి ట్రైనింగ్ కి సంబంధించి అంశం గుర్తు చేసుకొని మరోసారి ఆ ట్రైనింగ్ కఠినంగా అందించాలి, ఏదైనా ఈజీగా గుర్తుపట్టే విధంగా ఈ డాగ్స్ కి ట్రైనింగ్ ఇవ్వాలంటూ కూడా సిపి ఆదేశాలు ఇవ్వడము, దాంతో పాటు ఆ ట్రైనింగ్ ఇచ్చినటువంటి పోలీసు అధికారులతో కలిసి స్నీఫర్ డాగ్స్ తో కలిసి బెంగళూరు సిపి ఒక ఫోటో దిగి పాప్ పెట్రోల్ పేరుతో దాన్ని ఇన్స్టాగ్రామ్ లో ట్వీట్ చేసి ఇదే డ్రగ్స్ పార్టీని పట్టించినటువంటి K9 హీరోస్ అంటూ కూడా సిపి ఈ విషయాన్ని అభినందనలు తెలియజేస్తూ షేర్ చేయడం జరిగింది. బెంగళూరు రేవ్ పార్టీ దేశవ్యాప్తంగా ప్రకంపన క్రియేట్ చేసింది. అనేక మంది ఇండస్ట్రీకి చెందినటువంటి వ్యక్తులు దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ముఖ్యంగా తెలుగు టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందినటువంటి సినీ నటి హేమ, ఇంకొంతమంది ప్రముఖులు దీంట్లో ఉన్నట్టుగా ఈ కేసు తీవ్ర ప్రకంపనలు క్రియేట్ చేయడంతో దానికి సహాయపడ్డటువంటి స్నీఫర్ డాగ్ ని అభినందనలు తెలియజేస్తూ సన్మానం చేస్తూ ఆ ట్రైనింగ్ అధికారులను సైతం బెంగళూరు సిపి అభినందించినట్టుగా తెలుస్తోంది. బిందు. రైట్, థ్యాంక్ యూ రవితేజ, థ్యాంక్స్ ఫర్ ಏನಿಲ್ಲ ಸರ್ ಅವರಷ್ಟೇ ಇರೋದು.